హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం 20 డేస్ టైం టేబుల్ చేసుకున్నాం కదండీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. సో ఈరోజు వచ్చేసి మనం డే 17లో ఉన్నాం. డే 17లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. జీకేలో స్ట్రాటజిక్ జీకేలో అవార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్లో మనం డే 16లో అవార్డ్స్లో నేషనల్ అవార్డ్స్ చూసాం, 15లో ఫిలింఫేర్ అవార్డ్స్ చూసామండి. అండ్ ఈరోజు వచ్చేసి అవార్డ్స్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ వీటికి సంబంధించిన మెటీరియల్ నా దగ్గర లేదండి. నాకు గనక దొరికితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీటి గురించే కాదు, నాకు దేని గురించి మెటీరియల్ స్టాటిక్ జీకే కానీ, ఎల్సమ్ వీటి రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ వీటికి సంబంధించి అయినా నోట్స్ నా దగ్గర ఉన్నంత వరకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. సో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండి. ఇవి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకుంటే మనకి యూజ్ ఉంటుంది. ఒకసారి కరెంట్ అఫైర్స్కి అంటే ఈ ఇయర్లో ఏమన్నా అవార్డ్స్ వచ్చాయా, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి, ఎక్కడ ఇచ్చారు, ఇలాంటివన్నీ చూసుకోండి అవార్డ్స్లో. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్లో ఎల్సీ అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎల్సిఎం అనేది ప్రతి చోట యూజ్ చేస్తాం కదా, మ్యాక్సిమం యూజ్ చేస్తాం కదా. సో అందుకని చాలా ఇంపార్టెంట్. 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి మన ఎగ్జామ్లో కూడా. సో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అసలు ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి తెలియని వాళ్ళకి కోసం. అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒకరో ఇద్దరు తెలియకపోయినా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. తెలిసిన వాళ్ళకైనా కొంచెం ఒకవేళ ట్రిక్గా ఏమైనా చెప్తే మీకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్తాను, చూడండి కావాలనుకుంటే, ఓకే. సో మ్యాక్సిమం అందరికీ ఎల్సిఎం తెలిసి ఉంటుంది, బట్ హెచ్సిఎఫ్ తెలియదు కదా. సో అది కూడా ఎల్సిఎం అంటే ఎల్సిఎం మీన్స్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్. లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 8కి 12 ఉందనుకోండి. ఈ 8, 12లో ఏది లీస్ట్ మల్టిపుల్, వీటి రెండింటికి కలిపి ఏది మల్టిపుల్ అనేది అడుగుతున్నారనమాట. సో మనం నార్మల్గా ఇలా చేస్తాం కదండి 8 ఎల్సిఎం అంటే. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. అంటే ఈ ఈ 24 అనేది 8లో ఉంటుంది, 12లో ఉంటుంది. చూడండి 8, 16, 24, 12, 24, ఓకే. లోయెస్ట్ మల్టిపుల్ ఈ రెండింటితో డివైడ్ అయ్యేది ఈ 24. అదే ఏమంటారు, 0 రిమైండర్ అనేది 0 వచ్చేటట్టు మల్టిపుల్ అయ్యేది 24 రెండింటితో. సో ఇది 20 లోయెస్ట్ కామన్ మల్టిపుల్ వాల్యూస్ ఎల్సిఎం అవుతుంది, ఓకే. ఈక్వల్స్ టు 24. నార్మల్గా అయితే మనం ఎల్సిఎం ఇలా చేస్తాం కదండి. సో ఇలా చేస్తాం. అసలు ఏంటి అంటే, ఈ రెండిట్లో కామన్గా ఏదైతే మల్టిపుల్ అయ్యే లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎల్సిఎం కింద తీసుకుంటాం. సో హెచ్సిఎఫ్ ఏంటంటే మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఈ రెండింటిని మల్టిపుల్ అయ్యే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది, ఓకే, హైయెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక చూడండి, 1 into 8 8 అవుతుంది, 2 4 జా, 4 2 జా, 8 1 జా. ఇంకా అంతకంటే 8 రాదు మనకి, ఓకే. అదే 12 అనుకో, 1 12 జా, 2 16 జా, 3 4 జా, 4 3 జా, 6 2 జా, 12 1 జా, ఓకే. సో ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి, ఇక్కడ ఏమిచ్చారు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటిని పోయే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది అని అడుగుతున్నారు. సో 8 చూడండి, 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 ఉంది, 8 లేదు, 6 లేదు, 12 లేదు. బట్ ఇక్కడ ఏముందండి, ఈ కామన్గా ఏముంది మనకి 4 ఉంది. సో కామన్గా ఉన్నవి పక్క రాసుకొని అందులో హైయెస్ట్ ఏముంది 4. సో 8కి 4కి హైయెస్ట్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అనేది 4 అవుతుంది. ఇలా చూసుకుంటాం, ఓకే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 హెచ్సిఎఫ్. నార్మల్ మెథడ్ ఇది ఈజీగా ఇలా చేసుకోవచ్చు. నార్మల్ మెథడ్ అంటే ఈ మనకి ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది కదండి, ఈ పెద్ద నెంబర్ని డివైడ్ చేస్తే చూడండి, 12 8 8 1 జా 8. సో ఈ
మిగిలినది ఏదైతే ఉంటుందో ఇది కూడా 0 అయిపోతే ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? సో ఇలాగండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు G1 ఇంటూ G2. ఇది ఫార్ములా. చూడండి ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ 25, 30, 40 అని ఇచ్చినప్పుడు ఈ 30లోంచి 25 తీసేస్తే మనకి 5 వస్తుంది. ఈ 5ని మళ్ళీ 25 ఇంటూ 5 చేస్తే 0 వస్తుంది. సో ఈ 5తో 14 చేస్తే 8 వస్తుంది. సో ఈ అన్నిటికీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటండి? 5. సో హెచ్సిఎఫ్ ఈజ్ 5 అవుతుంది. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు మన టార్గెట్ ఏంటో నెక్స్ట్ రీజనింగ్ అండి. రీజనింగ్లో మన టార్గెట్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చూసాం కదా అండి. నెక్స్ట్ మన రీజనింగ్లో మన టార్గెట్ వచ్చేసి నాన్ వర్బల్ అంటే చాలా చాప్టర్స్ వస్తాయండి. చాలా అంటే చాలా కాదు, 4-5 చాప్టర్స్ ఉంటాయి, లేదా 3-4 ఉండొచ్చు. నేను అవి చూపిస్తాను. సో నాన్ వర్బల్ రీజనింగ్ అండి. నాన్ వర్బల్ రీజనింగ్లో మనకి ఎక్కువే ఉండొచ్చు, బట్ మన ఎగ్జామ్కి ఒకటి డైస్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎన్టీపీసీకే కదండి, గ్రూప్ డి కూడా అడుగుతారు. సో ఎవరైనా కామన్గా ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి రాసే వాళ్ళు ఉంటే డైస్ నేర్చేసుకోండి, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఇమేజెస్. ఇది గ్రూప్ డి వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్. ఇది వాటర్ ఇమేజెస్. సో ఫస్ట్ మనం డైస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉందండి, నేను ఐకార్ట్లో పెడతాను, ఓసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ అండి. మిర్రర్ ఇమేజెస్ అంటే మనకి రివర్స్లో వస్తాయి అన్నీ. సో దీని గురించి కూడా మీకు ఎవరికైనా క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేర్చుకున్నామంటే పర్ఫెక్ట్ అయిపోతామండి. పెద్ద కష్టమేం కాదు, కొంచెం ఐడియా ఉండాలి అంతే. సో మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్ వచ్చేసిందంటే మనకి ఈజీగా వాటర్ ఇమేజెస్ కూడా వచ్చేస్తాయండి. చాలా ఈజీగానే ఉంటాయి 2 చాప్టర్స్. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను లాంగ్ వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లైన్ డయాగ్రామ్స్ అండి. ఇవి కూడా ఇందులో పార్టే, బట్ మనం కౌంటింగ్ ద ఫిగర్స్ చేసేసాం కదండి. సో మనకి ఆల్రెడీ ఇది కవర్ అయిపోయింది కాబట్టి మనం ఇది తీసుకోం. ఓకేనా? ఈ 3 అండి, ఈ 3 మనకి ఇంపార్టెంట్. సిమిలర్ ఇంకా కొన్ని ఉంటాయండి సిమిలర్గా ఉండేవి. నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా ఇచ్చేసి డిఫరెంట్గా ఉండేది ఏది అని అడుగుతారు. ఇలా మనకి 4-5 ఇచ్చేసి, లేదంటే 4 ఇచ్చేసి ఆ నెక్స్ట్ వచ్చేది ఏది అని అడుగుతారు. 3 ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేది ఏది అంటే దాన్ని ఫాలో అయ్యి మనం ఇక్కడ ఇచ్చిన 3ని ఫాలో అయ్యి ఆ 4th వన్ ఎలా వస్తుందో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి కూడా నాన్ వర్బల్కి సంబంధించినవేనండి. సో ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవి చాలా ఈజీ అండి. ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4-5 చెక్ చేసామంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇంతేనండి. దీంతో మన డే 17 టార్గెట్ ఇంతేనండి. డే 17 టార్గెట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎవరైనా డే 17 టార్గెట్స్ కంప్లీట్ చేస్తే నాకు ఒక కామెంట్ చేయండి. ఓకే, నేను డే 17 ఈరోజు నా టార్గెట్స్ కంప్లీట్ అయ్యాయని ఒక కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల మీలో మీకే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అండ్ ఏమంటారు, తెలియని బూస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి. కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు చేశాను రేపు కూడా చేయాలి అనేది మీలో ఇంటెన్షన్ అనేది మీకే వస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.